ఇవాళ వైజాగ్లోని ఫిల్మ్ ఛాంబర్లో ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్ల కీలక సమావేశం జరగనుంది. జూన్ 1 నుంచి థియేటర్ల మూసివేత అనే ఎపిసోడ్ తర్వాత జరిగిన పరిణామాలపైన చర్చించనున్నారు. ఇప్పటికే థియేటర్ల మూసివేత ఇష్యూ రాజకీయ రంగును పులుముకుంది. మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలతో థియేటర్లలో అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు సమావేశం కానుండటంతో ఏ నిర్ణయం తీసుకుంటారు అనే దానిపైన ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, జూన్ 1న థియేటర్ల బంద్ ఉండదు అని ఒక ప్రకటన కన్ఫర్మ్ చేశాక కూడా కొంత రాజకీయ నాయకులైన జనసేన నేత అత్తి సత్యనారాయణ అలాగే దిల్ రాజు మధ్య కొంత ఆరోపణలు ప్రత్యారోపణలు అనేవి జరిగాయి. ఈ రోజు ఈ నేపథ్యంలోనే మరొక కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు. సో ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? విశాఖ ఫిల్మ్ ఛాంబర్కి సంబంధించినటువంటి కార్యాలయంలో ప్రస్తుతం అటు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్స్ ముగ్గురు కూడా సమావేశం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడే ఒక్కొక్కరుగా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అయితే వస్తున్నారు. ఇప్పటికే విశాఖకి అటు నిర్మాత సి కళ్యాణ్ అయితే వచ్చి చేరుకున్నారనే సమాచారం అయితే ఉంది. స్రవంతి రవికిషోర్ కొద్దిసేపటి క్రితమే కార్యాలయం అంటే సమావేశానికి అయితే హాజరైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే అంటే జనసేన నాయకుడు రాజమండ్రిలో డిస్ట్రిబ్యూటర్గా ఉన్నటువంటి అత్తి సత్యనారాయణ ఈ థియేటర్లకు సంబంధించి ఒక మాఫియానే నడుస్తుంది, ముఖ్యంగా ఆ నలుగురు చేతిలోనే ఉన్నాయి, వీళ్ళందరూ కూడా దీన్ని హోల్డ్ చేసి ఉన్నారు అని చెప్పి ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో అసలు ఈ థియేటర్ల మూసివేత అనేది రాజమండ్రి నుంచి వచ్చింది, దానికి సంబంధించి జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకుడే ఉన్నాడు అని స్వయాన ప్రొడ్యూసర్ దిల్ రాజు ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ ఆరోపణల నేపథ్యంలోనే అటు ప్రస్తుతం ఇది రచ్చకెక్కినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక పక్క నుంచి అటు నిర్మాత అల్లు అరవింద్ ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. అదేవిధంగా ముఖ్యంగా చూస్తే ఈ దిల్ రాజు కూడా దీని మీద ఒక క్లారిఫికేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో అసలు పవన్ కళ్యాణ్ సినిమా ఆపే దమ్ము ఎవరికి ఉంది అంటూ ఒక కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది టోటల్గా పొలిటికల్ టర్న్ తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు విశాఖ వేదికగా ఒక సమావేశాన్ని అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక్కొక్కరుగా మొత్తం డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ అయితే వస్తున్నారు. మనము వస్తున్నటువంటి వాళ్ళని కూడా నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. వస్తున్నటువంటి వాళ్ళు ఇక్కడికి ఇప్పటికే మొత్తం అటు ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి వాళ్ళు, అదేవిధంగా అటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరూ కూడా ఒక్కొక్కరిగా వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఏంటి అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో ఎగ్జిబిటర్స్కి ప్రధానంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా ఈ నెల 12వ తేదీన రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకి సంబంధించి టికెట్ ధరలు అనేది ఇక్కడ కీలకం కాబోతున్నటువంటి అంశం. ఎందుకంటే ఈ టికెట్ ధరలు పెంచాలి, ఆ టికెట్లు ధరలు పెంచితేనే కానీ సినిమా లాభాల్లోకి రాదు, తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటాం అనేది ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ కూడా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఏపీ ప్రభుత్వం నుంచి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వైపు నుంచి అయితే వీళ్ళకి ఒకటి అంటే 250 రూపాయలు మినిమం రేటును చేసి అమ్మకాలు చేయాలి, ఆ టికెట్లు అమ్మాలి అనేది వస్తున్నటువంటి ప్రపోజల్. అయితే ఇప్పుడు థియేటర్ల మూసివేత అనే ఒక అంశం తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు టికెట్ రేట్ల విషయంలో కూడా ఖచ్చితంగా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ అటు థియేటర్ యాజమాన్యాలు చేస్తున్నటువంటి డిమాండ్ ఒకటి ఉంది. ఖచ్చితంగా మా తొలి రోజు నుంచే కూడా సినిమా ప్రదర్శించబడే థియేటర్లో షేర్ ఇవ్వాలి, 50% షేర్ ఇవ్వాలనేది థియేటర్ యజమానులు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఎగ్జిబిటర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ చెప్తున్నది మొదటి వారానికి థియేటర్లకి రెంట్లు అయితే చెల్లిస్తాము, రెండో వారం నుంచి పర్సంటేజ్ ఇస్తామని వాళ్ళైతే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ పవన్ కళ్యాణ్ సినిమా వచ్చినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ థియేటర్ల మూసివేత అనేది అటు సినీ పరిశ్రమ నుంచి ఇప్పుడు రాజకీయాలుగా టర్న్ తీసుకున్నటువంటి నేపథ్యంలో అసలు ఏం చర్చిస్తారు? ఎందుకంటే దిల్ రాజు లాంటి వ్యక్తి జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు, అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్గా ఉన్నటువంటి సత్యనారాయణ మీద ఒక ఆరోపణలు చేయడం,
చేయడం, తర్వాత మొత్తము ఒక నలుగురు చేతిలోనే థియేటర్లన్నీ కూడా హోల్డ్ అయిపోయినాయని జనసేన నేత సత్యనారాయణ అటు దిల్ రాజు అండ్ మిగతా ప్రొడ్యూసర్స్ మీద విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో ఇది అటు పొలిటికల్ గాను ఇటు సినీ పరిశ్రమ గాను ఒక వివాదానికైతే తెరలేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక్కొక్కరుగా మొత్తం అందరూ కూడా ఇక్కడికైతే చేరుకుంటున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. వస్తున్నటువంటి అంటే డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. చేరుకున్నటువంటి వాళ్ళకి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి అంటే ఎట్లాంటి చర్చ జరుగుతుందనేది ఇప్పటి వరకు తెలిసినటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఎందుకంటే ముఖ్యంగా టికెట్ ధరలు, అదేవిధంగా ధరల అంశం, అదేవిధంగా ఇక్కడ అమ్ముతున్నటువంటి తినుబండారాలకు సంబంధించినటువంటి ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి అంశంగా నడుస్తుంది. ఓ పక్క నుంచి ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ చర్చ నడుపుతూ ఉంటే, మరో పక్క చూస్తే వీళ్ళతో పాటుగా సినిమా థియేటర్లో అధిక ధరలకు అమ్ముతున్నారని కొంతమంది స్వచ్ఛంద సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా దీని మీద ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. రెండు సమావేశాలు ఒకే చోట ఉన్నటువంటిది అయితే ఉంది. మనం విజువల్లో కూడా చూడొచ్చు. వస్తున్నటువంటి ఎగ్జిబిటర్స్ని, అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్స్ని, అవి ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యలు, ఆ సమస్య ఒక కొలిక్కి రావాలి. వచ్చిన దాన్ని ఏ విధంగా సినీ పరిశ్రమకు సంబంధించి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లే ప్రధానమైనటువంటి వాళ్ళు. ఎందుకంటే ప్రొడ్యూసర్ సినిమా తీసిన తర్వాత ఖచ్చితంగా ఆ డిస్ట్రిబ్యూటర్స్ ఆ సినిమాను కొనుగోలు చేసి ఆ సినిమా అనే దాన్ని రిలీజ్ చేయాలి. ఆ లాభాలు ఏమన్నా లాభ నష్టాలన్నీ కూడా ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్సే పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే విశాఖ కేంద్రంగా జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి ఒక్కొక్కరుగా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి కొద్దిసేపట్లో సమావేశం అయితే రన్ అవుద్ది. ఇప్పటికే నిర్మాత స్రవంతి రవికిషోర్ అయితే చేరుకున్నటువంటిది అయితే ఉంది. మరి కొద్దిసేపట్లో సి కళ్యాణ్ అయితే ఇక్కడికి వచ్చే అవకాశం అయితే ఉంది. వచ్చిన తర్వాత మొత్తం అటు ఈ ఫిల్మ్ ఛాంబర్లో ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి వాళ్ళతో నిర్మాతల సమావేశమై చర్చిస్తారు. మరి ఈ సమావేశంలో ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు, అసలు ఈ థియేటర్ల మూసివేతకు సంబంధించి అసలు దీంట్లో చర్చకు వస్తుందా లేదా, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ సినిమానే పండిత్ ఏదైనా రిలీజ్ అవుతుంది, టికెట్ల రేట్లు హైక్ అయ్యేలాగా చూస్తారా, అటు థియేటర్ యాజమాన్యాలకి ఎగ్జిబిటర్స్కి వస్తున్నటువంటి ఈ సమస్య చూస్తే, ముఖ్యంగా డిస్ట్రిబ్యూటర్కి వస్తున్నటువంటి ఈ సమస్య ఏదైతే పర్సంటేజీల సమస్య ఉందో దాది ఒక కొలిక్ వస్తుందా అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూస్తే మరికొద్దిసేపట్లో విశాఖలో ఉన్నటువంటి ఫిల్మ్ ఛాంబర్కి సంబంధించినటువంటి కార్యాలయంలో అటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించినటువంటి ఎంతోమంది నిర్మాతలు, అదేవిధంగా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు అయితే సమావేశానికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రాజు. ఇటీవల మనం చూస్తూనే ఉన్నాం థియేటర్ల బంద్కి సంబంధించి జరుగుతున్న వివాదాలని. అయితే ఈ రోజు వైజాగ్ కేంద్రంగా ఎగ్జిబిటర్లు, అలాగే డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా టికెట్ ధరల పెంపు, అలాగే రెంటల్ పర్పస్లో కాకుండా పర్సంటేజ్ విధానంలో పేమెంట్ ఉండాలి అన్న ఎగ్జిబిటర్ల డిమాండ్స్ కూడా చర్చకు వచ్చే